మే నెల నుంచి డ్రాగన్ ఫ్రూట్ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది కదండి. ఈరోజు ఈ వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి పువ్వులు ఎక్కువగా రావాలి అంటే ఈ ప్లాంట్కి ఎలాంటి కేర్ తీసుకోవాలి, అలాగే సాయిల్ మిక్స్ ఏంటి, సన్లైట్ గురించి అన్ని విషయాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ ఏప్రిల్ నెలలో కొంచెం కేర్ తీసుకొని ఫెర్టిలైజర్ చక్కగా ఇచ్చామనుకో వచ్చే నెల నుంచి మనకు చక్కగా బర్డ్స్ అనేవి అయితే స్టార్ట్ అవుతాయండి. ఈ డ్రాగన్ ఫ్రూట్కి 14 ఇంచెస్ పాట్ నుంచి హాఫ్ కట్ డ్రమ్ము కానీ ఇంకా 100 రూపీస్ టబ్లో కానీ మనం పెట్టుకోవచ్చండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ పెట్టుకునేటప్పుడు ప్లేస్ కరెక్ట్గా చూసి పెట్టుకోండి, ఎందుకంటే చేంజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అయితే మాకు వేరే ప్లేస్లో ఉండే అండి. అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడానికి మేము పడ్డ కష్టాలు అంతా ఇంత కాదండి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం దీనికి ఒక ప్లేస్మెంట్ సెట్ చేసుకున్న తర్వాతే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అయితే పెట్టుకోవడం బెటర్ అని నా ఉద్దేశం అండి. ఈ డ్రాగన్ ప్లాంట్ వేరే ప్లేస్లో ఉన్నప్పుడు మేము కర్రలతో దీనికి పందిరైతే వేసామండి. ఇక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత యూపీవీసీ పైప్స్తో అయితే మేము పందిరైతే సెట్ చేసామండి. ఆ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంటుందండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ పెంచుకోవడానికి సాయిల్ విషయానికి వస్తే నల్ల మట్టిలో అయినా ఎర్ర మట్టిలో అయినా సరే చక్కగా పెరుగుతుంది. దీనికి ఎక్కువగా ఎండ వాతావరణం ఇష్టం అండి. ఇది వచ్చేసి సక్యులెంట్ వెరైటీ కాబట్టి సాయిల్ మిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 50% గార్డెన్ సాయిల్, 20% ఇసుక, 30% కంపోస్టు, తర్వాత కొంచెం వేపపిండి, ట్రైకోడర్మా అయితే తీసుకోండి. తర్వాత ఫుల్ సన్లైట్లో అయితే ఉండాలి. తర్వాత పెస్ట్ అండి, అక్కడక్కడ స్టెమ్స్ అనేవి కుళ్ళిపోతూ ఉంటాయండి. వాటిని అలాగే వదిలేస్తే స్టెమ్ మొత్తం కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ వరకు అయితే కుళ్ళిపోతుందో అక్కడ వరకు కట్ చేసేయండి. వాటర్ విషయానికి వస్తే వాటర్ అనేది ఎప్పుడు తేమగా ఉండకూడదండి. ఈ ప్లాంట్కి పైన మట్టి ఎప్పుడైతే ఎండిపోతుందో అప్పుడు మాత్రమే మనం వాటర్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ మనం డ్రాగన్ ఫ్రూట్ మొక్కకు చేయాల్సింది పైన టిప్స్ అన్నీ కూడా కట్ చేయాలండి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు పైన టిప్స్ అన్నీ కట్ చేస్తే కనుక అక్కడి నుంచి మనము గ్రోతింగ్ స్టేజ్ ఆగిపోయి అక్కడి నుంచి బర్డ్స్ అనేది అయితే స్టార్ట్ అవుతాయండి. మే ఇంకా జూన్ నుండి డిసెంబర్ వరకు మనకి ఫ్రూటింగ్ అనేది అయితే వస్తుంది. కానీ ఇది మామూలు సీజన్లో కట్ చేస్తే అక్కడైతే మొగ్గ రాదండి, ఓన్లీ స్టెమ్స్ వస్తాయి. దీని సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ప్రూనింగ్ చేసుకోవాలి. ఈ డ్రాగన్ ఫ్రూట్కి ఫ్రూటింగ్ రావాలంటే మినిమం 1 ఇయర్ అయినా సరే, మనం మొక్క పెట్టి 1 ఇయర్ అయినా సరే అయి ఉండాలండి. అప్పుడే మనకు మొక్కకైతే ఇప్పుడు ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల అలాగే మనం తీసుకునే కేర్ వల్ల ఫ్రూటింగ్ అనేది వస్తుందండి. మనం పెట్టిన వెంటనే ఫ్రూటింగ్ అనేది అయితే రాదు. నాకు మా మొక్క పెట్టిన తర్వాత కరెక్ట్ 1 ఇయర్ తర్వాత స్టార్టింగ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఒక 2 కాయలు మాత్రమే అయితే వచ్చాయండి. మా మొక్క అయితే 3 ఇయర్స్ ఏజ్డ్ ప్లాంట్ అండి. ఇప్పుడు దీని నుంచి కట్ చేసుకున్న స్టెమ్స్ ఏవైతే ఉంటాయో అవి పెట్టిన 1 ఇయర్కే మనకు ఫ్రూటింగ్ అనేది అయితే వెంటనే స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడైతే ఫెర్టిలైజర్ అయితే ఇచ్చేద్దామండి. కుండీలో ఏదైనా గడ్డి ఉంటే కనుక మొత్తం కూడా తీసేయండి వేర్లతో సహా. ఎందుకంటే మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ ముందు ఆ వీడి తీసేసుకొని అది బలంగా పెరుగుతుంది, మన మొక్కకు అందనివ్వకుండా అది తీసేసుకుంటుందండి. అలాగే ఇక్కడ ఒక 2 ఇంచుల మట్టి పైన లేయర్ మొత్తం కూడా తీసేసుకుంటున్నానండి. ఎందుకంటే కుండీ నిండుగా మనకు ఆల్రెడీ మట్టి ఉంది కదా, ఫెర్టిలైజర్ ఇవ్వడానికైతే అక్కడ ప్లేస్ లేదు కాబట్టి పైన ఒక 2 ఇంచ్ మందం అయితే మట్టి మొత్తం కూడా తీసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా చక్కగా పైన మట్టి అంతా తీసేసుకున్నాను. ఇప్పుడు ఫెర్టిలైజర్ అయితే ఈ మొక్కకి ఇచ్చేస్తానండి. ఫస్ట్ అయితే వర్మీ కంపోస్ట్ తీసుకున్నానండి. ఆ తర్వాత ఇదైతే ఇసుక అండి. మనము 20% ఫెర్టిలైజర్ తీసుకుంటా అంటే వర్మీ కంపోస్ట్ కానీ కౌడం కానీ ఏదైనా తీసుకోవచ్చు. దాంట్లో ఇంకో 20% ఇసుక యాడ్ చేస్తున్నానండి. అలాగే ఇది వచ్చేసి మస్టర్డ్ కేక్ అండి. ఈ మస్టర్డ్ కేక్ అనేది ఫ్లవర్స్ ఎక్కువగా రావడానికి అంటే మొగ్గలు ఎక్కువగా రావడానికి అయితే హెల్ప్ చేస్తుంది. ఇది సీవిడ్ గ్రాన్యూల్స్ అండి. ఇదైతే స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ అన్నమాట. మనకు కాయలు సైజు పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఎప్సమ్ సాల్ట్ అండి, చెట్టు అనేది గ్రోత్ చాలా బాగా వస్తుంది. అలాగే ఇదైతే బోన్ మీల్ అండి. బోన్ మీలు అలాగే మస్టర్డ్ కేక్ ఇవన్నీ కూడా మనకి ఫ్లవరింగ్ బాగా రావడానికైతే ఉపయోగపడతాయండి. ఇది కూడా బోన్ మీలే. ఇది నేను అమెజాన్ నుంచి అయితే తెప్పించుకున్నానండి.
నా దగ్గర కొద్దిగా ఉండే బోన్ మిల్లు, సో అది తెప్పించుకున్నాను. ఇవంతా కూడా చక్కగా ఇలాగా అన్నీ కలిసే విధంగా అయితే కలిపేసుకోవాలండి. ఇందులో కొద్దిగా నీమ్ కేక్ పౌడర్ కూడా యాడ్ చేశానండి, అదైతే క్లిప్ మిస్ అయింది. నీమ్ పౌడర్ కూడా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం కలిపేసుకొని మనకు మొక్కకైతే ఇచ్చేసుకోవడమేనండి. ఈ విధంగా మనం ఫెర్టిలైజర్ ఇస్తేనే బర్డ్స్ అనేది వెంటనే స్టార్ట్ అవుతాయండి. ఒక 20 డేస్లో మనకి మొక్కకు బర్డ్స్ ఏ విధంగా వస్తాయో మీకు చూపిస్తాను. ఇక్కడ చూసినట్టు కదా, మనము 2 ఇంచ్ లేయర్ ఏదైతే మట్టి తీసేసామో ఆ 2 ఇంచెస్ వరకు మనం కలుపుకునే ఫెర్టిలైజర్ అయితే మొత్తం వేస్తున్నాను. అలాగే ఈ ఫెర్టిలైజర్ వేసిన తర్వాత పైన లేయర్గా కొద్దిగా మట్టి అనేది మళ్ళీ మట్టితో అయితే మనము ఫిల్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూసారు కదా, ఇలాగా వేసేసుకొని ఈ విధంగా ఫెర్టిలైజర్ ఇచ్చి పై లేయర్ మళ్ళా మట్టితో కప్పేసామనుకో, మనకి మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ అంతా కూడా మన మొక్క చాలా చక్కగా తీసుకుంటుందండి. చూస్తున్నారు కదా, ఇలాగా పైన మట్టితో చక్కగా ఫిల్ చేసుకుంటున్నాను. అలాగే మనము వాటర్ అనేది ఫుల్గా ఇచ్చేయాలండి. ఒక 3 to 4 డేస్ వరకు మళ్ళీ దీనికి వాటర్ అయితే ఇవ్వకూడదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.